ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. మనం టీవీ ఉంది మన కోసం. వైఎస్ఆర్ కాంగ్రెస్ హయాంలో జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఒక కోటరీ ఉండేది. జగన్ సైతం వాళ్ళని నమ్మేవారు. వారు కూడా ఆర్థికంగా బలపడ్డారు. అయితే ఇప్పుడు అలా చుట్టూ ఉన్న నేతల అవినీతి బయటపడుతుంది. తనకు తెలియకుండా ఇంత అవినీతి చేశారన్నట్టు ఒక్కో లెక్క బయటకు వస్తుంది. దీంతో ప్యాలెస్ లోపల తీవ్ర అపనమ్మకం, నిశ్శబ్దం కనిపిస్తున్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. తన పేరుతో దోపిడీ చేసి తనకు మాత్రం సగం కూడా ఇవ్వలేదని అంతిమ లబ్ధిదారుడు బాధపడుతున్నారట. కేవలం ఒకరు ఎంత పోగేసుకున్నారో ప్రత్యేక దర్యాప్తు బృందం లెక్కలు చెప్పడంతో తాడేపల్లి కోటరీలో ప్రకంపనలు రేగుతున్నాయి. ఒకప్పుడు జగన్ చుట్టూ ఉంటూ పార్టీతో పాటు ప్రభుత్వ నిర్ణయాలు శాసించిన ఈ కోటరీ పూర్తిగా చెల్లాచెదరైంది. అయితే ఈ కోటరీలో క్రియాశీలక పాత్ర పోషించిన విజయసాయిరెడ్డి ముందుగానే బయటకు వెళ్ళిపోయారు. అలా అనేదానికంటే జగన్మోహన్ రెడ్డిని ఆయన్ను పక్కన పెట్టేశారు. సో అధికారం కోల్పోయిన తర్వాత విజయసాయిరెడ్డి విషయంలో జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అప్పట్లో తెగ వైరల్ అయ్యాయి. సాయన్నకు వయసు అయిపోయిందంటూ తేల్చి చెప్పి ఆ స్థానంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని తెచ్చిపెట్టారు. అయితే చెవిరెడ్డి సైతం జగన్మోహన్ రెడ్డితో ఉన్న సాన్నిహిత్యంతో 100 కోట్లు వెనకేసుకున్నారన్న ఆరోపణలు వచ్చాయి. మద్యం కుంభకోణం దర్యాప్తు తర్వాత చెవిరెడ్డి సంపాదన బయటకు రావడంతో జగన్మోహన్ రెడ్డి సైతం ఆశ్చర్యపోయారు. అందుకే ఇటీవల చెవిరెడ్డి విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి అనుమానిస్తున్నారట. అనవసరంగా చెవిరెడ్డిని తీసుకొచ్చి విజయసాయిరెడ్డిని వదులుకున్నానని బాధపడుతున్నారట జగన్మోహన్ రెడ్డి. సో జగన్ కోటరీలో ఎలానూ పిఏ నాగేశ్వర రెడ్డి ఉంటారు. అయితే ఆయన సంపాదన ఇప్పుడు బయటపడడంతో జగన్మోహన్ రెడ్డి నోట మాట రావట్లేదు. అధికారంలో ఉన్నప్పుడు పార్టీ ఫండ్స్, ప్రభుత్వ కాంట్రాక్టులు, బదిలీల వ్యవహారాల్లో అసలు కంటే ఆయన తిన్న కొసరు 100 కోట్లు ఎక్కువగా ఉందని ఆధారాలతో సహా తేలడంతో తాడేపల్లి ప్యాలెస్ వర్గాలు ఆశ్చర్యపడుతూ చూస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డిని అడ్డం పెట్టుకుని ఆయనకు తెలియకుండానే ఈ కోటరీ నేతలు సమాంతర సామ్రాజ్యాలు నడిపించారని స్పష్టంగా తెలుస్తుంది. అయితే ఇది సహజంగానే సజ్జల రామకృష్ణారెడ్డి శిబిరానికి ఉత్సాహం ఇచ్చే విషయం. ఎందుకంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పోటీగా వచ్చారు. ఇప్పుడు అదే చెవిరెడ్డిపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. ఇదంతా మద్యం కుంభకోణం ద్వారానే జరగడంతో ఖుషిగా ఉంది సజ్జల వర్గం. అయితే మొత్తం సజ్జల సేఫ్గా ఉంటే తనకు తెలియకుండానే ఇంత దోపిడీ రాజ్యం నడిచిందా అని ఆశ్చర్యపోతున్నారట జగన్మోహన్ రెడ్డి. మరి ఈ ప్రచారంలో నిజం ఎంత తెలియాలి, మీరేమనుకుంటున్నారో మస్ట్ కామెంట్ చేయండి.